Hello and hi friends. Welcome to Krishna's Tutorials. Legal Aptitude Bits Part 8కి స్వాగతం. సో ఫ్రెండ్స్, బిఫోర్ బిగినింగ్ ద ఎపిసోడ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మీ మొబైల్లో అప్డేట్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 1. ద లా declares a person dead if he is continuously not seen, heard or ఆఫ్ ఆర్ అబ్సెంట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years. సో ఫ్రెండ్స్, ఒక వ్యక్తి చనిపోయిందని మనం డిక్లేర్ చేయొచ్చు లా ప్రకారం 7 years. ఇది గ్లోబల్ వైడ్గా చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ 7 years ఉంటుంది. కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. కొన్ని స్టేట్స్కి కంట్రీస్కి 20 years అని కూడా ఉంటుంది. సో మేజర్గా అయితే 7 years అని గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి మనకు కనబడనట్లయితే కంటిన్యూస్గా 7 years కనబడనట్లయితే, వినబడనట్లయితే, మనకు అసలు దరిదాపుల్లో అసలు కనిపించకపోయినట్లయితే అతను చనిపోయాడని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. మనం అంటే లా. క్వశ్చన్ నెంబర్ 2. ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఓకేనా ఫ్రెండ్స్, ఫండమెంటల్ రైట్ అది. సో ఫ్రెండ్స్, ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్ ఇది. ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రిట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అబౌట్ దట్. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో 1 by 1 అయితే చూడండి. చాలా యూస్ఫుల్ వీడియోస్, తప్పకుండా చూడండి. క్వశ్చన్ నెంబర్ 3. మేకింగ్ ఫాల్స్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ కాల్డ్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. సో ఫ్రెండ్స్, ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. ఆ ఎంప్లాయీ ఏదైనా కంపెనీలో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాడు అనుకోండి. అతడు డబ్బుల్ని తన సొంత పనికి వినియోగించి లేదన్నా ఏదన్నా దొంగతనం కానీ చేసి దాన్ని అకౌంట్స్లో ఏదో ఒక విధంగా ఎంట్రీ చేశాడనుకోండి. ఖర్చు అయిన విధంగా, ఆఫీస్ పనికే ఖర్చు అయినాయని ఎంట్రీ చేశాడనుకోండి. సో అతడు అప్పుడు ఫాల్స్ ఎంట్రీస్ చేస్తున్నట్లు లెక్క. దాన్ని ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటాము. క్వశ్చన్ నెంబర్ 4. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కెన్ బి నాన్ ఎన్ఫోర్సియబుల్. సో ఫ్రెండ్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పార్ట్ 4లో ఉంటాయి మనకు. ఆర్టికల్ 36 to 6 నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే నాన్ ఎన్ఫోర్సబుల్. దాన్ని మనం అమలు చేయాలని అమలు చేయించుకోలేము. మనము సుప్రీంకోర్టు, హైకోర్టుకి వెళ్ళి కేసు వేయలేము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అమలు అవ్వడం లేదని. అదే ఫండమెంటల్ రైట్ అమలు కాకపోతే మనం డెఫినెట్గా మనకు రైట్ ఉంది, సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో వెళ్ళి ప్రశ్నించవచ్చు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5. ఈక్వల్ వర్క్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకేనా, డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. క్వశ్చన్ నెంబర్ 6. ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ విత్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. సో ఫ్రెండ్స్, వితౌట్ రెస్ట్రిక్షన్స్ అయితే కాన్స్టిట్యూషన్ సవరించలేము. సమ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 7. యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ ఫార్మ్డ్ ఆన్ త్రో 52nd అమెండ్మెంట్. ఓకేనా. సో ఫ్రెండ్స్, 52nd అమెండ్మెంట్ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా అయితే ఫామ్ చేశారు. యాంటీ డిఫెక్షన్ లా అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు చెప్తాను వినండి. డిఫెక్షన్ అంటే ఏదైనా ఒక పార్లమెంట్లో ఉన్న ఎంపీ కానీ ఎవరైనా కానీ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారాడనుకోండి మధ్యలో, దాన్ని డిఫెక్షన్ అంటాము. సో ఫ్రెండ్స్, అలా మధ్యలో మారకుండా, పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారకుండా నియంత్రించడాన్ని యాంటీ డిఫెక్షన్ లా అంటారు. క్వశ్చన్ నెంబర్ 8. ద ఎక్స్టెన్షన్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఇన్ లోక్సభ అండ్ అసెంబ్లీస్ ఫర్ అనదర్ 10 years ఈజ్ డన్ త్రూ 95th అమెండ్మెంట్. సో ఫ్రెండ్స్, 95th అమెండ్మెంట్ ప్రకారం అయితే రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీకి అయితే ఎక్స్టెండ్ చేశారు 10 yearsకి. అది 2020 జనవరి వరకు వర్తిస్తుంది. జనవరి 25th సమ్ డేట్. యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాడు. వాస్తవానికి అయితే అది 10 years వరకే కల్పించడం జరిగింది. 10 years తర్వాత అందరితో సమానంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ అనేది ఉండదు. కాకపోతే పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే 10 years ఎక్స్టెండ్ చేస్తూ ఉంది. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి 10 years ఎక్స్టెండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే అలా ఎక్స్టెండ్ చేయకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు ఓట్లు వేయరనే ఉద్దేశంతో ప్రతిసారి రిజర్వేషన్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా అది కొనసాగుతూనే ఉంది. సో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటూనే ఉంది. సో ఫ్రెండ్స్, 95th అమెండ్మెంట్ అయితే లేటెస్ట్ 2020 వరకు అయితే ఇది వర్తిస్తుంది, జనవరి వరకు.
సో ఫ్రెండ్స్ దీనికంటే ముందు మనకి 62nd ఉన్నాయి అండ్ 79th అమెండ్మెంట్స్ ద్వారా కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది 95th అమెండ్మెంట్ ప్రకారం అయితే జనవరి 2020 26th డేట్ వరకు అయితే రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేశారు 2010 నుంచి 2020 వరకు. క్వశ్చన్ నెంబర్ 9. ద రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ ఈజ్ డన్ త్రూ 7th అమెండ్మెంట్. సో ఫ్రెండ్స్ 7th అమెండ్మెంట్ ప్రకారం లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్ని అయితే రీఆర్గనైజ్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ 395 ఆర్టికల్స్. సో ఫ్రెండ్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు 395 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ వచ్చేసి 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడేమో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 11. ద టోటల్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ 8. సో ఫ్రెండ్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రజెంట్ వచ్చేసి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ని కన్ఫ్యూజ్ కావద్దు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ అన్నప్పుడు 8 అని మీరు ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఎట్ ప్రజెంట్ అన్నాడు అనుకోండి 12 షెడ్యూల్స్. సో రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. క్వశ్చన్ నెంబర్ 12. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ 22 పార్ట్స్. సో ఫ్రెండ్స్ ఇది కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్. ఎట్ ప్రజెంట్ వచ్చేసి 25 పార్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్, 25 పార్ట్స్ ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ పార్ట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ contains 395 articles with 22 parts divided into 8 schedules, but at present 448 articles, 12 schedules and 25 parts అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే రైట్, ఎగ్జాక్ట్లీ. క్వశ్చన్ నెంబర్ 13. ద వర్డ్ బెయిల్ రిఫర్స్ టు టెంపరరీ రిలీజ్ ఫ్రమ్ కస్టడీ. సో ఫ్రెండ్స్ బెయిల్ అంటే టెంపరరీ రిలీజ్ ఫ్రమ్ కస్టడీ అంటే ఇంకా కోర్టులో విచారణ అయితే కొనసాగుతుందని అర్థం. ద వర్డ్ బార్ ఇన్ కోర్ట్ రెఫర్స్ టు అడ్వకేట్స్. సో ఫ్రెండ్స్ జనరల్గా అడగడం జరిగింది క్వశ్చన్. బార్ అంటే మ్యాక్సిమం అడ్వకేట్స్కి సంబంధించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే మనం ఇండియాలో అడ్వకేట్గా రాణించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 15. ద వర్డ్ బెంచ్ ఇన్ ఏ కోర్ట్ రిఫర్స్ టు జడ్జెస్. ఓకేనా ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్, జడ్జెస్. క్వశ్చన్ నెంబర్ 16. బాండ్ ఈజ్ మీన్డ్ టు బి ఇన్ లీగల్ parlance యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ బైండ్స్ ద డెటార్ టు హిస్ క్రెడిటార్. సో ఫ్రెండ్స్ అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి కట్టుబడి ఉండే ఒక ఒప్పందాన్ని బాండ్ అని అంటాం. ఓకేనా. Question number 17. Two persons born to a common ancestor but to two different wives are called. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫాదర్ ఒక్కడు కాకపోతే మదర్స్ ఇద్దరు మదర్స్కి ఒక్కొక్క సన్ ఉన్నాడు, కానీ ఫాదర్ మాత్రం ఒక్కడే ఉన్నాడు. సో ఫ్రెండ్స్ దాన్ని ఆ రిలేషన్స్ ఏమంటామంటే హాఫ్ బ్లడ్ అంటాము. ఓకేనా. పుట్టిన బిడ్డలని అన్నదమ్ముల్లాగా ట్రీట్ చేయొచ్చు. హాఫ్ బ్లడ్ రిలేషన్ ఉంటుంది వాళ్ళకి. అర్థమైందా. 2 persons బార్న్ టు ఏ కామన్ యాన్సెస్టర్. ఫాదర్ ఒక్కడే బట్ 2 wives అంటే ఇద్దరు భార్యలు, అంటే ఒక్క ఆయన ఇద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఆ ఇద్దరు భార్యలకి ఒక్కొక్క సంతానం కలిగింది అనుకోండి. ఆ సంతానము ఒకరికొకరు హాఫ్ బ్లడ్ రిలేషన్ ఉంటుందన్నమాట. వెన్ 2 persons ఆర్ బార్న్ ఫ్రమ్ కామన్ యాన్సెస్టర్ బట్ బై 2 different husbands they are referred as uterine blood relation. సో ఫ్రెండ్స్ ఇక్కడ మదర్ ఒక్క ఆమెనే ఉందన్నమాట, కాకపోతే ఇద్దరు హస్బెండ్స్ ఉన్నారు ఆమెకి. సో ఫ్రెండ్స్ అటువంటప్పుడు ఆమెకి ఇద్దరు సంతానం కలిగినప్పుడు వాళ్ళ సంతానానికి గల రిలేషన్ని మనం యుటైరైన్ బ్లడ్ రిలేషన్ అంటాము. సో ఫ్రెండ్స్ యుటైరైన్ అంటే గర్భం, ఆ విధంగా అర్థం వస్తుంది. So this is about question number 19. Benefit of doubt refers to benefit given to an accused in a trial in his favor. So friends
నేరస్తునికి మనం ఫేవర్ చేస్తున్నాం అనమాట, బెనిఫిట్ ఆఫ్ డౌట్. అతను చెప్పింది విని ఓకే సరేలే అని అంటున్నాం అనుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. క్వశ్చన్ నెంబర్ 20. ఇఫ్ ఏ ప్రాపర్టీ ఈస్ డిస్పోజ్డ్ బై విల్ ఇట్ ఈస్ బెక్విత్. సో ఫ్రెండ్స్, వీలునామా ద్వారా ఇచ్చానే బెక్విత్ అంటాం, మరణ శాసనం అని అర్థం వస్తుంది, బెక్విత్. సో ఫ్రెండ్స్, ఎస్టర్డే QFI సెషన్కి ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో రాశారు. పురం చంద్రశేఖర్, సిహెచ్ వెంకటరామ జోగి, బండారి నారాయణ, షబానా బేగం. సో ఫ్రెండ్స్, వీళ్ళైతే ఆన్సర్ రాశారు, వెరీ టాలెంటెడ్ పర్సన్స్. సో దే ఆర్ రెస్పాండింగ్, బట్ యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాండింగ్. సో ప్లీజ్ ట్రై టు రెస్పాండ్ అండ్ ఆన్సర్ అండ్ కామెంట్ ఇన్ ద డౌన్ బాక్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు కూడా కామెంట్ చేయండి, వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో మీరు కూడా ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, సంఘ్ పార్లమెంట్ అంటే ఏ పార్లమెంట్ ఇన్ విచ్ నో పొలిటికల్ పార్టీ గెట్స్ అన్ అబ్సల్యూట్ మెజారిటీ. సో ఫ్రెండ్స్, ఎన్ని పొలిటికల్ పార్టీస్ అయితే ఎలక్షన్లో పోటీ చేశాయో వాటికి మెజారిటీ అయితే రాదు, ఓకేనా? గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మెజారిటీ కంపల్సరీ అవసరం. సో మెజారిటీ లేదు, ఆ సమయంలో హంగ్ పార్లమెంట్ అయితే ఏర్పడుతుంది. సో ఫ్రెండ్స్, టుడేస్ QFI క్వశ్చన్ వచ్చేసి, హూ ఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? సో ఫ్రెండ్స్, ట్రై టు నో ద ఆన్సర్. ఇఫ్ యూ నో, please mention in the comment section. If you don't know, try to know and mention in the comment section. Thank you for watching. Have a nice day.